ఏం జరిగింది అప్పలనాయుడు? మేము అడగాల్సిన ప్రశ్న మీరు అడుగుతున్నారు సార్ పోలీసు వారు. చూడండి సార్ చెప్పండి, మీరు ఆ అడవి దొంగని పట్టుకోలేము అని చెబితే మేమే పంజాబ్ రాష్ట్రమో వెళ్ళిపోతాం. అసలు ఏం జరిగిందండి? మీ వల్ల ఎలాగూ కావట్లేదు కదా అని ఆ అడవి దొంగని పట్టుకోవడానికి నేను అరణ్యానికి వెళ్ళాను. వాడేమో ఇతను కాళ్ళు చెయ్యి పట్టుకుని ఖరాబ్ అయ్యి ఆడేశాడు. అదేమిటి, పార్వతీపురం ఫారెస్ట్ నుంచి అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడు కదా? ఎవరు చెప్పారు సార్? ఆకాశ రామన్నా అవకాశ భీమన్నా? 320, 420. ఆ అడవి దొంగ దండకారణ్యానికి పారిపోయాడని ఎవరు చెప్పారు మీకు? ఆ అడవిలో జంతువులు సార్, పక్షులు కూడా సార్. వాళ్ళ నోరు మూయించడం కాదు సార్, వాణ్ణి మూసేయండి జైల్లో, లేకపోతే మా ప్రాణాలకు రక్షణ లేదు. అతను మా జోన్ దాటిపోయాడు అనుకుని మేము కేసు క్లోజ్ చేశాం. వెంటనే మా బలగాన్ని పంపిస్తాం. అది ఆ పని చేయించండి. చూడండి, తప్పించుకున్న అడవి దొంగకు మీకు ఏదో సంబంధం ఉంది. కోర్టు వారు అడవి దొంగకు శిక్ష విధించారు. అటువంటి వాడిని దాచేసిన మీరు కూడా శిక్షార్హులవుతారు. చెప్పండి, అతని ఆచూకీ చెప్పిన వారికి ప్రభుత్వం చేత బహుమానం ఇప్పిస్తాను. చెప్పండి. బహుమానం ఇస్తారా? ఎందుకయ్యా మావాడి మీద చేసేసుకుంటావు? నువ్వెవడవరా? వీళ్ళ లీడర్వా? అయితే నువ్వే చెప్పు, ఆ అడవి దొంగ ఎక్కడున్నాడు? చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి లాకప్లో పడేస్తాను. చాలేవయ్యా, నీకు చేతైతే దేశాన్ని దోసుకు తింటున్న పెద్ద మనుషులు నీ స్టేషన్ పక్కనే కాపురాలంటున్నారు, వాళ్ళని పడే జైల్లో. ఇదే పని నీ చేస్తే నువ్వేమవుతావయ్యా? డిఎస్పీ గారే అంత మాటంటావా? స్టేషన్ తీసుకురండి, ఆ అడవి దొంగ ఆచూకీ వీడే చెప్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.